అయ్యో లేట్ అయిపోయింది సార్, కొంచెం తప్పుకోండి సార్. సార్ ప్లీజ్ తప్పుకోండి సార్. అయ్యో సార్, మధ్యాహ్నం తర్వాత కదా వస్తా అని చెప్పారు. గుడ్ మార్నింగ్ కుమార్. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయలేకపోయాను, అందుకే. ఓకే సార్. ఏ కోర్టులో ఉన్నారు? 5వ వార్డులోనా? ఏంటి సార్ నేను చెప్పింది మర్చిపోయారా? మెజిస్ట్రేట్ కోర్టుకు రండి సార్. తర్వాత వారెంట్ తీసుకోవడం మర్చిపోకండి సార్. 100 పనులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తర్వాత మీ విషయం గురించి ఒక వకీల్తో మాట్లాడాను. ఉండండి, మళ్ళీ మాట్లాడి చూస్తాను. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వకీలేగా. ఏంటి అలా అడిగారు? మేము చాలా అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే డీల్ చేస్తాం. ఆయన చాలా బిజీ, ఏ కోర్టులో ఉన్నారో తెలుసుకోవడమే కష్టం. చెప్పండి కుమారనా. ఎవిన్ సార్, ఇప్పుడు ఏ కోర్టులో ఉన్నారు? కోర్టులోనా? కోర్టులో ఉంటే నేను ఫోన్ తీస్తానా? ఖాళీగా క్యాంటీన్లో కూర్చొని వడదింటున్నా. సార్ మీరు అది మీ జూనియర్కి ఇచ్చి కొంచెం త్వరగా వస్తారా? అయ్యో, అతను వచ్చేసాడా? 2 నిమిషాలు వస్తున్నా. అతన్ని పట్టుంచండి, పారిపోతాడేమో. ఏంటి వకీలు, కోర్టు గౌన్ తీసుకుని బయలుదేరావు? కంగారు పడకండి, పని మీదే వెళ్తున్నా. సరే, ఈ బండ్లు మార్నింగ్ ఇది మధ్యాహ్నం కేస్తి. మధ్యాహ్నం మర్చిపోవద్దు. హలో కుమార్. రండి సార్. చూడండి సార్, ఈయనే యాంటో సార్. ఎబిన్ మాథ్యూ. ప్రభువుకు స్తోత్రములు. ఇలా చూడండి సార్, ఈయన నాకు చాలా బాగా కావాల్సిన వాడు కాబట్టి ఈయన కేసును ప్రత్యేకంగా మీకు అప్పగిస్తున్నాను. మిగతా విషయాన్ని సార్తో డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకు ఒక చిన్న పని, దీన్ని వెళ్ళొస్తాను. కుమార్, మనం మళ్ళీ మీట్ అవుదాం. ఓకే సార్. ఓకే సార్. అసలు ఏం కేసు మీది? వెళ్దాం. ఈ కాంపన్సేషన్ దొరకడానికి టైం పడుతుందా? 1 నిమిషం సార్. నువ్వా విజయన్ కొట్టినట్టు ఏదైనా సాక్ష్యం ఉందా? లేదు సార్. అయితే మనం కోర్టులో చెప్పబోయేది ఏంటంటే, బార్లో తాగి వస్తుంటే పోలీసులు ఆపినప్పుడు జరిగిన గొడవలో తలకి గాయమయ్యి చనిపోయాడనో, అప్పుడు ఆ పోలీసులే విజయ్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విజయ్ ఫ్రెండ్ అయిన నీ మీద ఆ నిందను మోపారని వాదించబోతున్నాం. మనం పోలీసుల్ని ఇరికిద్దాం. ఎలా ఉంది? చూడు తమ్ముడు, ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం ముఖ్యం. అది తీసుకొచ్చి చూపిస్తేనే నువ్వు నేరస్తుడు కాదని నిరూపించగలం. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు, మరెందుకు భయపడి? నేను డీల్ చేసేది ఐపీసీ 415, 420. వాడికి బెయిలే దొరకదు. సూపర్ సార్. కోర్టు అయిపోయిందా? అయిపోయింది. లోపల ఎవరున్నారు? జామీన్లో వచ్చిన పార్టీ. ఓ, దీనికి అబ్జెక్షన్ రెడీ చేయండి. ఎలా కట్టాలో కూడా నేర్చుకోలేదా మాధవి? మేడం పెద్ద వకీలు, కానీ ఫైల్ ఎలా కట్టాలో కూడా తెలియదు. లాయర్ గారు, ఈ 2 కేసులు రేపు హియరింగ్కి వస్తాయి. ఒక సీఎంపీ ఉంది, మిగతావి చెక్ చేయండి. అన్నా, ఈ రోజు త్వరగా వెళ్ళాలని ముందే చెప్పానుగా. ఏంటి సార్ ఇలా అంటున్నారు? రేపు హియరింగ్కి వచ్చే కేసులు అవి. ప్రసవానికి నా భార్యని తన అమ్మాయి ఇంట్లో వదిలేసి వచ్చినప్పటి నుంచి చూడలేదు. ఈ రోజు వెళ్ళకపోతే నా సొంత డివోర్స్ కేసుని నేనే వాదించుకోవాలి. అనే పర్వాలేదు, ఆయన వెళ్ళనివ్వండి, నేను చూసుకుంటాను. ఇదంతా పూర్తి చేసేసరికి తెల్లారిపోతుందమ్మా. నీకు తోడుగా నేను కూర్చోవాలి ఇక్కడ. నాకు ఎవరి తోడు అవసరం లేదు, ఆయనకి తెలియకుండా ఉంటే చాలు. థ్యాంక్స్. చాలు చాలు, దయచేసి ఐస్ పెట్టే పని వద్దు. సీనియర్స్ ముందు ఎప్పుడు నా పరువు తీయాలని అనుకుంటారు కదా, ఇంకెప్పుడు అలా చేయకండి. లేదంటే మంజు అక్కకి మెసేజ్ చేసిన విషయం సార్కి చెప్పాల్సి ఉంటుంది. అదేం లేదు, తన డివోర్స్ కేసులో డౌట్స్ ఉంటే. అర్ధరాత్రులా? సార్ రమ్మన్నారు. మిమ్మల్ని కాదు, ఆవిడ్ని. చార్జ్ షీట్ రానివ్వండి, ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ సంగతి చూసుకుందాం. ఈఎంఐ నేను చెప్పింది. మాధవి, వీళ్ళే బెయిల్ అష్యూరిటీస్. హలో హలో. ఆధార్ కార్డు కాపీ, ట్యాక్స్ పే చేసిన రిసిప్ట్స్ అన్ని ఉన్నాయి. రేపు మధ్యాహ్నంలోగా ఎగ్జిక్యూట్ చేసేయండి. ఓకే. కాదు సార్, జామీన్ కోసం మీరు వస్తేనే సార్ బాగుంటుంది. జామీన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా, నేనే కదా మీకు ఇప్పించింది. ఇది కేవలం డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విషయమే, అది మాధవి చూసుకుంటుంది. అది ఓకే సార్, కానీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా. మాధవికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదనే కదా ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకునేది. మీరేం భయపడకండి. వకీల్ సార్. రా రా, 1 నిమిషం తినేసి వస్తాను. సారీ, నేను తెలియకుండా వేరే ఆఫీస్కి వచ్చాను. అదేం పర్వాలేదు, వచ్చేసరిగా కూర్చోండి. ఏమైంది? ఇక్కడికేగా తీసుకొచ్చారు.
ఎక్స్క్యూజ్ మీ, నేను వకీల్ సార్ని కలవాలి. గుండ్రాయిలా నీ ముందు కూర్చున్నానుగా. అది కాదు, ఈ ఆఫీస్లో మెయిన్ వకీల్ ఉంటారే, ఆయన్ని కలవాలి సార్. ఈ ఆఫీస్ కి నేను మాత్రమే వకీల్ని. బయటికి వెళ్లి బోర్డు చదువు. సతీష్ ముల్లూరు, బీకామ్ LLB. నమ్మకం కలిగిందా? ఎందుకు అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఒక్క నిమిషం సార్, ఒక కాల్ చేసుకుంటాను. కుమార్, వాడికి నేను అన్ని విషయాలు చెప్పాకే పంపించాను. అయినా విధవ ఎందుకు వచ్చాడు? అది నువ్వు చెప్పిన లా పాయింట్స్ అన్ని వాడికి అర్థమై ఉండవు. ఆహా, దానికి ఛాన్స్ లేదు. ఆఫీస్ కండిషన్ చూసి డౌట్ వచ్చి తిరిగి వచ్చింటాడు. అయితే నువ్వు రిచ్ గా ఉండే ఆఫీస్ సెట్ చేసుకో. రిచ్ అక్కర్లేదండి, ఒక మీడియం సెటప్ దొరికినా చాలు. చాలా మాట మార్చవుగా. మన సురేంద్ర గారు ఆఫీస్ మార్చబోతున్నారని విన్నాను. నువ్వు ట్రై చేస్తావా? వెళ్ళి చూద్దామా? రెంట్ ఎంత ఉంటుంది? నెలకు 15,000. ఒక మంచి ఆఫీస్ కి ఆ మాత్రం ఇవ్వాలిగా. మనకు వస్తే కదా ఇవ్వడానికి. రై, నీకు ఆఫీస్ ఖచ్చితంగా కావాలి. అద్దె గురించి ఆలోచించుకో, ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి నాన్న దగ్గర నుంచి తీసుకో. సరే, ఆయన వద్దు, నీ బావను అడుగు. ఆయన బార్లో ఉన్న ఎంటీ బాటిల్స్ అమ్మితే చాలు, 2 ఆఫీసులు పెట్టచ్చు. అవును, ఎందుకు సార్ అనవసరంగా? అయితే నా ఆఫీసులోనే పర్మనెంట్ గా డేగా వేద్దాం అనుకుంటున్నావు, అంతేగా? మీరే కదా సార్ నాకు ఒక బత్తాయి జ్యూస్. వినడానికి బాగానే ఉంది. దేని గురించి అంత సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంటే అద్దెకి తీసుకోమని చెప్తున్నాను. జరిగే విషయం అయితే చెప్పండి. తను కొంచెం బిల్డప్ ఎక్కువ ఇస్తాడు. నీ అభిప్రాయం ఇప్పుడు ఎవరు అడిగారని? అందువల్లే అనవసరంగా నీతో నేను మాట్లాడట్లేదు. అయితే మాట్లాడుకో. సరే, మాట్లాడను. మీరెందుకు అనవసరంగా తనతో మాట్లాడుతున్నారు? ఏమ్మా మధు, వీడు బాగా సెటిల్ అయితేనే కదా నేను మనశ్శాంతిగా ఉండగలను. ఈ రోజు మధ్యాహ్నమే కదా జడ్జ్మెంట్. అది మనకు అనుకూలంగానే ఉంటుంది. అది వెజ్ కాదు. ఏంటి కేసు? డొమెస్టిక్ వైలెన్స్. నిజంగానే డొమెస్టిక్ వైలెన్సా లేదా ఊరికే నింద వేశారా? కేసు గెలవాలి కదా. ఇవన్నీ జరుగుతాయని నేను పెళ్లి చేసుకోలేదు. భయం ఉండడం మంచిది. అవునవును, కరెక్టే. లేకపోతే ఆ అమ్మాయి కూడా ఎరుకున్నట్టు నేను ఎరుకుంటాను. అమ్మాయి కూడా కనిపిస్తున్నాడు. పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయితో తిరగడం తప్పు. అలాంటప్పుడు అది మాత్రం చెప్పొచ్చుగా. అన్ని విషయాల్లో మీకు ప్రిఫరెన్స్ ఉన్నాయి, మరెందుకు అనవసరమైన సెక్షన్స్ యాడ్ చేస్తారు? యాడ్ చేసే సెక్షన్ లో తప్పు లేదు. మెంటల్ అబ్యూస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ లో డౌటే లేదు. తర్వాత నాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జడ్జ్మెంటల్ ఇవ్వకుండా ఉంటేనే చాలు. సర్లే. అరే, నా క్లయింట్ కోసం మీరెందుకు గొడవ పడతారు? ఊరికే వస్తున్నాను సార్. సార్ ఆఫీస్కి రమ్మంటున్నారు. త్వరగా వెళ్ళండి మేడం. ఏదో ఒక అమ్మాయి కూడా ఊరి శిక్ష ఇప్పించండి. ఈ మాటలకేం తక్కువ లేదు. అన్న, నా జ్యూస్ కూడా వీడి అకౌంట్ లోనే రాయండి. తనతో వాదించి గెలవలేము. నేనే తనతో మాట్లాడడానికి భయపడతాను. నిజమే చెప్తున్నాను. రే, నమ్మరా? బయలుదేరుతున్నాను. భయమా? నాకా? ఎందుకు? నాకు తోడుగా చెరి అన్నయ్య కూడా ఉన్నారు. లేట్ అవదు, వస్తున్నా. మధు, హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరిపోయాను. మీ అమ్మ కాల్ చేసి నువ్వు ఆఫీస్లో ఉన్నారు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడతావని కంపెనీ ఇద్దామని వచ్చాను. భయమా? ఏంటి నాకా? నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? నువ్వు ఇచ్చే టార్చర్కి వాడు తట్టుకోవాలిగా. మధు, నేను ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటాను. మధు, ఏమైంది? పక్కనున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాతో ఇంటి వరకు తోడొస్తానన్నా? నువ్వేగా నీకు తోడక్కర్లేదు, భయం లేదు, ఒంటరిగా ఒంటరిగా వెళ్తున్నావు. వెళ్ళాలంటే భయం లేదు. ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక పనిని పూర్తిగా చేయలేకపోతే ఒప్పుకోకు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ పని మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఏంటి, నీతో రమ్మంటావా? అవసరం లేదు, నేను వెళ్తాను. నాకు దారి తెలుసు. ఓకే, గుడ్ నైట్. వచ్చావా? ఆహా, ఏంటయ్యా తోడొచ్చావా? నేను తోడుగా ఏమీ పిలవలేదు. సరే, లోపలికి రా, భోంచేసి వెళ్దాం. వద్దండి, చెల్లి బావ వచ్చారు, నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పినట్టును. అది అప్పుడు అన్నాను మేడం. ఓహో, బయలుదేరుతానంటే. సరే బాబు, ఉంటా. పోయినసారి పోటీ చేసినప్పుడు
మన పార్టీ వాళ్లే జాకబ్ గారిని ఓడించింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? తెలీదు. ఎక్కడ? మన సొంత నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? అయ్యి బావా, ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా? కోట్లు పోసినట్టున్నారు. దీనివల్ల నీకేదైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా తింటున్నావేంటి? మీరు చెప్పండి, నేను వింటున్నాను. రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఈ ఊళ్ళో బార్ నడపడం సాధ్యం కాదు తెలుసా? జేకబ్ గారు గెలిస్తే మంత్రి అవుతారు. 5 ఏళ్ళు మనకి ఢోకా లేదు. అందుకే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న బార్ లైసెన్స్ ని రెన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు సమాజ సేవ. బావ లైఫ్ కూడా మారిపోద్ది. కొంచెమేమీ కాదు, మంచి బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కాదు, బీఫ్ గురించి. అయితే నాకు కూడా కొంచెం పెట్టండి. ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? చేసినప్పుడు చూస్తారుగా. అంతేకాదు, బావను కూడా వేరే లెవెల్కి తీసుకువెళ్తాను. ఏంటి, మంత్రి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆశ చూడు. చూడండి అల్లుడు గారు, మీరు మనసు పెట్టారంటే వీడికి ఉద్యోగం దొరుకుతుంది. లేదంటే నల్లకోట వేసుకుని కాకిలాగా ఇంటికి కోర్టుకి తిరుగుతూనే ఉంటాడు. ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు ఒకసారి దెబ్బ తింటేనే అనుభవం వస్తుంది. కొన్నాళ్ళు ఆగండి, ఏదోటి చేసేద్దాం. మంత్రి అమ్మాయి అంటే నాకు ఓకేనే. ఆశ ఎక్కువే. బావా, ఆఫీస్కి ప్లేస్ చూస్తాను. చూస్తున్నాను, ఇంకేం సెట్ కాలేదు. ఇలా చూడు, కోర్టు పక్కనే మా చిన్నాన్నీళ్ళు ఖాళీగానే ఉంది కదా. ₹1 కూడా ఇవ్వక్కర్లేదు, నేను చెప్తే వింటాను. అదేం అక్కర్లేదు బావా. ప్రెస్టీజా? లాస్ట్ ముద్ద. ఇది తినే తీరాలి. ఇదిగోండి. సాక్షికి సమన్ వెళ్లి రానివ్వండి. కేసు 2 వారాలకు వాయిదా వేద్దాం. అన్నయ్య, ఆ కేసు వాయిదా వేశారు. ఇదేమైంది? ఎస్సీ 192/16 రాధాకృష్ణన్ రండి. I'm for the accused, Your Honor. Bail application already allowed. Today, sureties are present for executing the bail bond. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఎందుకు పెట్టలేదు? బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసే రెగ్యులేషన్స్ ఏమిటో మీకు తెలియవా? యువర్ ఆనర్, అందులో అన్నీ ఉన్నాయి. ఏది చూపించండి. అందులోనే నేను అన్ని పెట్టాను. అలాంటి కారణాలేవి నాకు చెప్పొద్దు. కౌన్సిల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. బెయిల్ క్యాన్సిల్. యువర్ ఆనర్, నెక్స్ట్ కేసుని పిలవండి. ఎస్సీ 257/18 రా. ఏంటి కొత్త సమస్య? ఏమీ లేదు. అలా కనపడడం లేదే. జాబ్ వదిలి వచ్చేసాను. వదిలేసామంటే ఏంటి, నిజమా? ఏమైంది? నేను బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ట్యాక్స్ రెసిప్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయిందని బెయిల్ రిజెక్ట్ అయింది. క్లర్క్ జెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అయిపోయినట్టుంది. తర్వాత దొరికింది, కానీ నేను చేయని తప్పుకి తిట్లు తిన్నాను. ఆ సిజు అనేవాడు ఇదే ఛాన్స్ అని చెప్పి బాగా ఎక్కించాడు. థామస్ సార్ అక్కడ మనుషులున్నారని చూడకుండా తిట్టేశారు. ఆ ఆఫీస్లో నన్నెవరూ నమ్మలేదు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, వీళ్ళకంటే సీనియర్ లాయర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక నేను ఎవరి దగ్గర జూనియర్ గా వర్క్ చేయలేను. ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను. మంచి నిర్ణయం. చూసావా, నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాలి. మీరు ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అది వాడుకోవచ్చా? అడగాల, నేను రెడీ చేసి ఇస్తాను. అయ్యో అదొద్దు, ఆ స్పేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. రే, ఏమంటున్నావురా? దాని గురించి నాతో చెప్పలేదే. నేను అది చెప్దామని అనుకున్నాను, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అలా అనుకుంటూనే ఉండు, మనం వెళ్ళి ఆఫీస్ చూద్దాం. అదంతా కుదరదు, నువ్వు వేరే స్పేస్ ఏదైనా చూసుకో. అక్కడ ఆఫీస్ పెట్టాలనేది నా డ్రీమ్. ఇన్ని రోజులు డిసైడ్ చేయలేకపోయావు. నేను అడిగినప్పుడే నీకు కావాల్సి వచ్చిందా? నేను డిసైడ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అది నాకు కావాలి. ఎందుకు ప్రతిదానికి అడ్డుపడతావు? అదే ఆఫీస్ ని యూజ్ చేసుకోండి, బాగుంటుందిగా. అక్కడిద్దరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అద్దె షేర్ చేసుకోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మేమిద్దరం కలిసి ఒక ఆఫీస్ స్పేస్ ని షేర్ చేస్తే. ఇలా అనవసరంగా ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. నేను డిసైడ్ అయిపోయాను. ఇద్దరూ రండి, ముందు ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. ఇదే కదా? ఇదే. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, లోపలికి రండి. సార్ నాతో ఫ్రెండ్ వచ్చాడు, అతను లేదు లేదు, ఒకరికి మాత్రమే అనుమతి. సరే సార్. ఇక్కడ లిఫ్ట్ లేకపోవడం మంచి విషయమే. మెట్లు ఎక్కడం కూడా ఓ ఎక్సర్సైజే.
ఓరి నాయనో, చోటు విశాలంగానే ఉంది. ఒకరికి ఆఫీస్ ఇటువైపు, ఇంకొకరికి అటువైపు. సూపర్ ఐడియా. మరైతే ఫైనల్ చేద్దామా? కానీ ఇప్పుడు నా కానీ గీనీలేమొద్దు. దీనికి నేను అడ్వాన్స్ ఇవ్వాలి కదా. ఆ విషయానికి నేను ఉన్నాను కదా. సంపాదించాక తిరిగిస్తే చాలు. ఓనర్తో మాట్లాడతాను. మధు, ఈరోజు కోర్టులో పని అయిన వెంటనే నేను బయలుదేరిపోతాను. నేను వెళ్ళి ఒకరిని కలవాలి. ఎవరు? క్లయింట్ నా? క్లయింట్ ఏం కాదు, మరి నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అన్నీ ఓకే చేసుకునే ముందు అమ్మాయిని కలవాలి కదా. అది ఇవాళ ప్లాన్ చేసుకున్నాను. అలాగా? ఇది కోఇన్సిడెన్స్ లా ఉంది. మా ఇంట్లో కూడా దీని గురించే మాట్లాడారు. అబ్బాయి అడ్వకేట్ అట. సరే వదిలే, ముందు నీ విషయం చెప్పు. ఏమైంది? హే, అమ్మాయి ఫోటో చూపించు. ఫోటో లేదే. అలాగా? ఫోటోని చూడకుండానే పెళ్లి చూపులా? అయితే నువ్వు ఎక్సైటెడ్ గా ఉంటావు కదా. అక్కడికి వెళ్ళి వైబ్ ఓకే ఏంటంటే ఇక లేట్ చేయకు. నీకు వయసు అవుతుంది కదా. నువ్వేదో ప్రపోజల్ అన్నావు, ఎవరని చెప్పలేదే. అమ్మ తంత్రపడుతోంది. నాకెవరైనా నచ్చారా అని అడుగుతోంది. అలాంటిదేమీ లేదని చెప్పిన తర్వాతే దీని గురించి మాట్లాడారు. చూడు, ఇతనే అబ్బాయి, ఒకే వయసు, బాగున్నాడు కదా. మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా రాశాడు. ఖచ్చితంగా దొరుకుతుందట. సరే, ఆల్ ది బెస్ట్. నేను అప్లికేషన్స్ అని కోర్టులో సబ్మిట్ చేయాలి. అమ్మాయిని మీట్ అయితే సెల్ఫీ తీసి పంపు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు దయచేసి నన్ను పికప్ చేసుకోవడం మర్చిపోకు. ఆ టైంలో ఆటో దొరకదు. నీ ప్లాన్ తెలుసుంటే స్కూటీ తెచ్చేదాన్ని. సరే, నేను బయలుదేరుతాను. ఏమైంది? సెల్ఫీ తీసేవా? సెల్ఫీ తీయడం కుదరలేదు. నేను తీయమని చెప్పానుగా. పర్వాలేదు. తనని ఎంగేజ్మెంట్ లోనే నేను మీట్ అవుతాను. తర్వాత ఒకటి మర్చిపోయా. ఇంతకీ అమ్మాయికి నువ్వు నచ్చావా? నేను ఎలా నచ్చకుండా ఉంటాను? అసలు నీకు కూడా ఒక అమ్మాయి సెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే కొంచెమైనా మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నా మెచ్యూరిటీకి ఏంటి తక్కువ? కొంచెం మెచ్యూరిటీ ఉంది, కానీ ఏంటో చెప్పు. ఏమీ లేదులే, వదిలే. మధు, నా దగ్గర ఏదైనా చెప్పాలంటే మొహం మీద చెప్పు, ఇలా మాట్లాడుకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాదని నువ్వెలా చెప్పగలవు? అలా అరవకురా. నేనేం అరవట్లేదు, మామూలుగానే అన్నాను. ఏ అబ్బి, అలా టెన్షన్ అవ్వకు. నేను ఊరికే అన్నాను. దేని గురించి జోక్ చేశావు? నాకు పెళ్లి చూపులని ఊరికే నీతో జోక్ చేశాను. ఎందుకు? ఏంటి, నా స్టైల్ నచ్చిందా? అలాగే నా మనసులో ఎవరూ లేరని చెప్పింది కూడా అబద్ధమే. ఫోటోవే కదా, అది మా ఫ్రెండ్ వాట్సాప్ డిపి. సరే సార్, ఎంతసేపు ఎక్కడ తిరుగుతున్నారు? నేను ఒక టీ కొట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎన్ని టీలు తాగని తెలుసా? తిక్కులుడివి. వెళ్దామా? వెళ్దాం. ఎంతసేపు బావా? అట్లీస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. కాసేపు ఊరుకుంటావా? కేసు గురించా? అడుగుతున్నానుగా, చెప్పండి. మంత్రి కూతురు కావాలన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. జోస్ ఎవరు? సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి. బట్టలు పెట్టుకో, పై బట్టలు పెట్టుకో. అయితే నిజంగానే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? నమస్కారం జేకబ్ సార్. జోషు, నీ బిజినెస్ బాగా సాగుతుందని విన్నాను. ఎవరో మీతో తప్పుగా చెప్పుంటారు సార్. బార్ లైసెన్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ వేలం పాట రాలేదు. పైగా ఊటీలో ఉన్న రబ్బర్ తోట పార్ట్నర్షిప్ లో ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. అవన్నీ వదిలేయండి. నేను అడిగిన విషయం ఏమైంది? నువ్వు చెప్పింది ఇతనేనా? స్మార్ట్ గా ఉన్నాడు. నా బావ కదా. పోను పోను అర్థమవుతుందిలే. నేను ఏ రోజైతే ఈ సీట్లో కూర్చున్నానో అప్పటి నుంచి మీ బావ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వాల. మీకోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. మీకు అవసరమైనప్పుడు మీరు నన్ను ఇబ్బంది పెట్టినంతగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అది మనిద్దరికి సంబంధించిన విషయం. ఇది అతని కోసం కదా. నా కోసం ఏంటి? తనకి ఇంకా విషయం తెలీదు. నిన్ను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చూడాలని మీ వాడి ఆశ. నన్నా? చూసావా, అతను షాక్ అయ్యాడు. మరి తనకు సిఫార్సు చేస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? చూడు బాబు, రాజకీయ నాయకులందరూ తమకు కావాల్సిన సీట్లన్నీ తీసుకున్నారు. ప్రాసిక్యూటర్ లిస్ట్ లో ఇక మిగులు ఉన్నది ఒకే ఒక్క సీటు. దానికి ఎవరితో పోటీ పడబోతున్నావో తెలుసా?
చెప్పావా అతనికి? ఎవరు? అడ్వకేట్ షానియా అబ్రహాంతో షాగుల్ అమిత్తో. వాళ్ళిద్దరికి రికమెండేషన్ పై స్థాయి నుంచి వస్తోంది. వాళ్ళ మధ్యలో నువ్వు. నీ పేరేంటి బాబు? ఎబిన్ మాథ్యూ. నీ పేరు వినగానే అలా కొట్టి పారేస్తారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను సార్. ఈ మాట విన్నారుగా అక్కడి నుంచి ఎంత దూరం వచ్చింది. ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చేలోపే అధికార పార్టీ మారిపోవచ్చు. రెండు గ్రూపులకి ఇబ్బంది కలగకుండా పార్టీ వేరే రూటు పట్టుకున్నాడు. ఏంటది? యువకులకే అవకాశం ఇవ్వాలని. సరిగ్గా అప్పుడే నేను మనవాడి పేరుని లిస్ట్ లో ఎక్కించేశా. ఇక ఎవ్వరూ అడ్డుపడలేరు. మీరేమంటున్నారు? అంటే మనోడు నువ్వు అడిగినట్టుగానే గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికయ్యాడు. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? తిన్నగా చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగించేయాలి. అది కాదు సార్, నాకంటే సీనియర్స్ ఉన్నప్పుడు నేను అయితే. ఈ మధ్య ఇలాంటి విషయాలలో సీనియారిటీని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకవేళ దీని గురించి నీకు డౌట్ ఉంటే నీ టాలెంట్ తో వాళ్ళ నోళ్ళు ముగించేసాయి. నేను చెప్పేది కరెక్టే కదా? ప్రభుత్వానికి ఇప్పుడు కావాల్సింది ఎఫిషియెంట్ గా పనిచేయగల యువకులు. నిన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించవచ్చా? అప్పగించచ్చు. అయితే ఓకే. మిస్టర్ ప్రాసిక్యూటర్. చెప్పండి మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను అక్కడ ఉండాలి. నా పేరు ఉదయం సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాగ్ అదేం పర్లేదు. మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నారు? 3 ఏళ్లుగా సార్. ఈ పోస్ట్ ని నేనే అడిగి తీసుకున్నాను సార్. స్టేషన్ లో చాలా పనులు ఉంటాయి సార్. అదే ఇక్కడైతే మధ్యాహ్నం కేసు లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు జరగబోయే కేస్ ఫైల్స్ ని చూసి ప్రతి కేసులో ఉన్న ప్రెసెంట్ స్టేటస్ ఏంటో చెప్తారా? సరే. కోర్టుకు వెళ్ళొచ్చాక చెప్తే చాలు. సార్, అది మన మంత్రి జేకబ్ సార్ కేసు ఒకటి ఎప్పటి నుంచో మన కోర్టులో ఉంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి అపాయింట్ చేశారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అంటే మీకు పదవి చాలా ఈజీగా దొరికింది కదా, అసేతోనే వాళ్ళు చెప్తున్నట్టున్నారు. ఉదయ సార్, నేను ఇక్కడికి వచ్చింది ఇంకొకరి కోసం పని చేయడానికి కాదు. నేను చేసే పనిని చాలా నిజాయితీగా చేస్తాను. మీరు కూడా నేను చెప్పింది మాత్రం చేస్తే చాలు. ఎస్ సార్. వాణ్ణి మీరే అడగండి. ఏంటి, జోస్ నీతో మాట్లాడా? లేదే. జోస్ ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. బాగా డబ్బులు నవ్వాలనుకుంటా. ఆ రేంజ్లోనే కదా చూస్తాడు. నీ అభిప్రాయం తెలుసుకొని ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం. నానా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మాధవీనా? నేనప్పుడే చెప్పాను కదా. మాకు ఈ డౌట్ ఉండేదిరా. మాధవి చాలా మంచి అమ్మాయే. తనంటే మాకు ఇష్టమే. అది సరేనండి. మిగతా విషయాలు చూస్తుంటే వేరే కదా. మధు కూడా లాయరే కదమ్మా. ఆ ఒక్క విషయం చాలదా ఓకే చెప్పడానికి? అది కాదురా సమస్య. తను మారుతుందా? తను మారాల్సిన అవసరం ఉందంటారా? మాకెలాంటి సమస్య లేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. చర్చిలో ఏం చెప్తారు? వాళ్ళ మొహాల్ని ఎలా చూడగలం? ఇలాంటి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఫాదర్తో నేను మాట్లాడతాను. మనకి మాత్రమే కాదు, అమ్మాయి ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ మధు చూసుకుంటుంది. ఈ విషయం గురించి మాధవి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరిని అడిగి మన పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావు? ఎవరిని అడగాలంటావు? నన్ను అడగవా? నా పెళ్లి గురించి ముందు మాట్లాడాల్సింది నాతోనే కదా. ఈ టాపిక్ గురించి మనం ఒక్కసారైనా మాట్లాడుకున్నామా? అయినా నేనంతటా నేను వెళ్ళి వాళ్ళతో చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పేవనేది నా ప్రాబ్లం కాదు అబి. ఇలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి గురించి ఎలా మాట్లాడతాం? నువ్వే చెప్పు. సెటిల్ అవ్వకుండా నేను దేనికి ఒక్క చెప్పను.
మనం సెటిల్ అయిపోయాం కదా మధు. నువ్వు సెటిల్ అయ్యావు, నేను నా కెరీర్ ని ఇప్పుడే బిల్డ్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు పెళ్ళి అంటే నేను అసలు హ్యాండిల్ చేయలేను. పెళ్లి చేసుకోవడం వల్ల నీ కెరియర్ ఏం ఎఫెక్ట్ కాదు. నువ్వు బాగానే చెప్తావు. ఏ ప్రొఫెషన్ అయినా పనిని ఫ్యామిలీ లైఫ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలగాలి. నేను ఫోర్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నువ్వు నీ ప్రయారిటీస్ ని సెట్ చేశాక నాకు నేను డెసిషన్ చెప్పు. నందోక ఇండియాకి వచ్చేసారా? లేదే, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? కాంప్రమైజ్ అయ్యారా? చెప్పినట్టే మాట్లాడాను సార్. ఎంతకి? 10,000కి సార్. ఇక నుంచి ఇలా గొడవ పడే విషయాలు వద్దు. సరే, ప్రతిసారి కాంప్రమైజ్ చేయడం కుదరదు. తర్వాత నేను కోర్టులో అడిగేటప్పుడు ఇతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు, అది ఇది చెప్పండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. సరే, మీరు కోర్టుకు బయలుదేరండి. గుడ్ మార్నింగ్ సార్. రావడానికి లేట్ అయింది. కేసు ఫైల్స్ అన్ని తీసి పెట్టారా? తీసాను సార్. సార్ ఈ రోజు ఒక బెయిల్ అప్లికేషన్ ఉంది. అఫెన్స్ ఏంటి? వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా? లేదు సార్, నిన్నే అరెస్ట్ చేశారట. చెప్పు మధు. సార్ ఇప్పటికే బాగా లేట్ అయింది. నేను కాల్ చేస్తాను మధు, వెళ్దానండి. ముందుగా సిఎంపిఏ కదా? అవును. ఎపి ఏ కేసు? ఫోన్ ఎక్కడుంది? నేను బయలుదేరేటప్పుడు నువ్వు కాల్ చేసావు. మీదేం కేసు? 375. ఓకే. సిఎంపి 184/19 పిటిషనర్ గౌతమ్ గణేష్. I am for the petitioner, Your Honor. Your Honor, the alleged offences are under Section 375 and 415 of IPC. Rape under promise of marriage. కానీ నా క్లయింట్ మీద మోపబడింది ఒక ఫాల్స్ కేస్. Petitioner is from a well-reputed family, highly qualified and has never committed any offence. కానీ ఈ కేసులో నా క్లయింట్ ముద్దాయిని చార్జ్ చేసిన ప్రతి సెక్షన్ కూడా కరెక్ట్ కాదు, యువర్ ఆనర్. సో ద పెటిషనర్ ఇస్ ఎంటైటిల్డ్ టు బెయిల్, యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, పిటిషన్ నా చేతికి వచ్చి 15 నిమిషాలే అవుతుంది. దీన్ని పూర్తిగా చదవడానికి కూడా నాకు టైం దొరకలేదు. పోలీస్ రిపోర్ట్ ఇంకా రికార్డ్ సబ్మిట్ చేయలేదు. సో మేబీ పోస్టెడ్ టు టుమారో ఫర్ హియరింగ్ ద పిటిషన్. మే నాట్ బి, యువర్ ఆనర్. The learned prosecutor cannot simply seek time for adjournment. అసలు ఏం నేరమో చేయని ఒక అతని మీద కేసు పెట్టి ముద్దాయని చెప్తున్నారు. ఒకసారి నా క్లయింట్ గురించి ఆలోచించమని వేడుకుంటున్నాను, యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను మీ దగ్గర ఒక్క రోజు మాత్రమే టైం అడుగుతున్నాను. ఐ హావ్ టు గో త్రూ ద కేస్. కానీ యువర్ ఆనర్, రేపు సెకండ్ సాటర్డే, ఇంకో 2 రోజుల తర్వాతే కోర్ట్ సిట్టింగ్ ఉంటుంది. పక్కింట్లో మల్లెపూలు దొంగిలించిన కేసు కాదు ఇది. ఓ 2 రోజులు కస్టడీలో ఉన్నంత మాత్రాన ఏం కాదు, యువర్ ఆనర్. ఎస్, అతను ఒక రోజే కదా టైం అడుగుతున్నారు. ఐ థింక్ హిస్ సబ్మిషన్ ఇస్ రీజనబుల్. కేసుని సోమవారానికి పోస్ట్పోన్ చేస్తున్నా. ద కేస్ ఇస్ పోస్టెడ్ టు 10th June Monday. ఏం జరుగుతుందో తెలీదు. ఐఎమ్ సారీ. అది నీ తప్పు కాదు మధు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. దీని తర్వాత కూడా ఈ కేసుని నేనే కంటిన్యూ చేయాలా? చూడమ్మా, గౌతమ్ కేసులో నువ్వు చూపిస్తున్నంత ఆసక్తి ఇంకెవరు చూపించరని నాకు తెలుసు. ఆంటీ ఎలా ఉన్నారు?
ఒకరోజు నేను ఇంటికి వస్తాను. మధు, ఏబీ నువ్వు చెప్తే వింటారు కదా? అతను వింటారని నాకు అనిపించడం లేదు. ఐఎమ్ సారీ. అదిగో వచ్చేసాడు. పొద్దున్నే నా కేసు ఎక్కడ పోస్టింగ్ అని చూశాను. అప్పుడే నువ్వు నా కోర్ట్ అని తెలిసింది. అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను. నేను కోర్టుకి బయలుదేరేటప్పుడు నువ్వు కరెక్ట్గా కాల్ చేసావు. ఈ కేసు నీకెలా వచ్చింది? మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అక్క గౌతమ్ నాకు బాగా తెలుసు. నిన్న రాత్రి అక్క నాకు ఫోన్ చేసింది. మంచి కేసు వచ్చిందని ఎక్సైట్మెంట్లో ఉన్నాను. దీనివల్ల ప్రాబ్లం వచ్చేటట్టుంది. ఏంటి ప్రాబ్లం? నువ్వు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్వి. నీకు తెలిసిన చాలా మంది లాయర్లు కోర్టుకి కేసులు తీసుకొస్తారు. దానికేంటి ఇప్పుడు? మనం ప్రొఫెషనల్స్ కదా. మేమిద్దరం కొలీగ్స్ మాత్రం అయితే పర్లేదు. వచ్చే ఆదివారం వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడబోతున్నాం. ఏం చేద్దాం నువ్వే చెప్పు. మన ఇద్దరి గురించి పొద్దుటే అక్కతో మన విషయం చెప్పేశాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నీ క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు నువ్వు స్పెషల్ ప్రాసిక్యూటర్ హైర్ చేసుకోవచ్చు. ఏ మధు, ఇది నా కెరియర్లో ఫస్ట్ మేజర్ కేస్. అందులోంచి వెనకడుగు వేస్తే బాగుంటుందా? అది కూడా మన పెళ్లి కోసం. అసలే నేను ప్రాసిక్యూటర్ అయింది ఎవరికి నచ్చట్లేదు. ఎందుకు కేసు వదిలేయడం గురించి మీరిద్దరూ మాట్లాడుతున్నారు? దానికి అవసరమే లేదు. నువ్వు నీ క్లయింట్తో మాట్లాడు. వాళ్ళకు ప్రాబ్లం లేదంటే ఓకే. ఇకపోతే మీ ఇద్దరి పెళ్లి, దాన్ని కొద్ది రోజులు వాయిదా వేద్దాం. ఇప్పటికే తన పెళ్లి లేట్ అయినందుకు అందరూ మమ్మల్ని తిడుతున్నారు. మరి ఇప్పుడు దీనికేమంటారో? ఏబీ నన్ను తెలుసు కాబట్టి నేను దేని గురించి ఆలోచించలేదు. ఓ బైపాస్ వచ్చిందంటే ట్రాఫిక్ తక్కువ అవుతుంది. అసలు ఈ బైపాస్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్తూ ఉంటారు కానీ ఏం జరగదు. ఊరికే ఇలాంటి అబద్ధాలు చెప్తుంటారు. తనకి కేక్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. అల్లరి పిల్లాడు, మాట వినడు. అందరూ కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి? వాళ్ళతో విషయాన్ని క్లియర్ గా చెప్పే. నాతోనే ఉంది కానీ టెన్షన్గా ఉంది. నీ గురించి అడుగుతున్నారు. ఏదేమైనా నా సపోర్ట్ మధుకే. వీలైనంత త్వరగా మనం ముందు ఈ పెళ్లిని కానించేయాలి. అది నిజమే. మాకు ఒకే ఒక కండిషన్ ఉంది. పెళ్లి చర్చిలో జరగాలి. లేదంటే అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చర్చిలో పెళ్లి పెట్టుకుంటే మా బంధువులు ఎవరూ రారు. తప్పకుండా పెళ్లికి వాళ్ళు రావాలి. పెళ్లిని రిజిస్టర్ ఆఫీస్లో చేస్తే పోలా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బావా. చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకొస్తే ఇలా మాట్లాడేవాడా? మా కుటుంబ ఆచారాన్ని మేము ఎవరి కోసం మార్చుకునేది లేదు. పిల్లలు చెప్పినట్టు రిజిస్టర్ ఆఫీస్ అంటే బాగానే ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా రిలేటివ్స్ మాకు ఉన్నారు. నన్ను అడిగితే మన ఇద్దరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేద్దాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాక మారాల్సిన అవసరం అసలు లేదు. నన్ను అడిగితే అదే కరెక్ట్ అంటాను. ముందు మేము జ్యోతిష్కుడిని మంచి డేటు చూసి ముహూర్తం చూసుకుంటాం. అందులో ఏముంది, అలాగే కానీ. మాకు ఈ రాహుకాలం యమగండం లాంటివి చూసే అలవాటు లేదు. మాకంతా యేసు ప్రభువే కదా బావా. మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం. మేము వాదించే కేసు గురించి మీ అందరికీ తెలుసు. అది అయ్యేంత వరకు మాకు టైం కావాలి. సరిగా ఈ కేసు జరిగేటప్పుడే పెళ్ళంటే నువ్వు కాస్త ఊరుకోమదు. చూడమ్మా, నువ్వు ఈ కేసును వాదించకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. అవును, కేసు గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి మాత్రం వెంటనే జరగాల్సిందే. The petition is allowed and the bail is granted on following conditions. Petitioner 50,000 రూపాయలు ఇంకా 2 షూరిటీ బాండ్లతో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే అతనికి బెయిల్ ఇవ్వబడుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా అధికారి పిలిచినప్పుడు అక్కడ హాజరవ్వాలి. ముద్దాయి ఇంకా ఎటువంటి కేసులను పాల్గొనకూడదు. అలాగే ఈ కేసులో ఉన్న సాక్షిని ఇంకెక్కడా ప్రవేశపెట్టకూడదు. సార్, నా పేరు శివకుమార్. ఈ కేసులో విక్టిమ్ వాళ్ళ నాన్న నేనే. రండి సార్, ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. సరే సార్. మీరేం చేస్తుంటారు? నేను యాక్టింగ్ టౌన్ ప్లాన్లో ఏఈఓగా ఉన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ దొరికినందుకు దిగులు పడకండి. కిడ్నాప్ చేసి బలవంతం చేయడమో బ్రూటల్ రేపో ఈ కేసులో లేదు. ఆ అబ్బాయి మీద ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. చెప్పాలంటే ఆ అబ్బాయికి ఆ రోజే బెయిల్ దొరికేది. కానీ నా పని ఏంటి, వాళ్ళ పని ఈజీగా అవ్వకుండా చూసుకోవడం. నేను కేసు ఫైల్ ని పూర్తిగా చదివేశాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఫైల్ ని టైట్ గా రాశారు. ఇది సెక్షన్ 375 కాబట్టి
శారీరకంగా వాళ్ళు కలవడానికి అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి చట్టం దీన్ని రేప్ కేసు కిందే చూస్తుంది. ఆ అబ్బాయి అంత ఈజీగా తప్పించుకోలేడు. సార్ నేను బయట ఉంటాను. అండ్ సార్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి. నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. తను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవడానికి సంకోచిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అదేం పెద్ద విషయం కాదు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్ అదే? మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను. తర్వాత ఆ కుర్రాడి అడ్వకేట్ వాళ్ళు ఏవి గొడవ పెట్టారు కదా? లేదు, అదే ఉండదు. అనుష, యు ఓకే? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొత్తం అయిపోయిందని కాదు, కోర్టులో మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అందుకని జరిగిన విషయం మీద నాకు క్లారిటీ కావాలి. అనుష, కోర్టులో నన్ను ఎవరూ నీ వకీల్గా చూడబోయేది లేదు. అనుష అనే విక్టిమ్ని చూస్తారు. కోర్టులో నువ్వు చెప్పాలనుకున్న ప్రతి విషయం నేనే ఓపెన్గా చెప్పాలి. నేను నా రూమ్లో ఉంటాను. అమ్మా, నువ్వు రా, వాళ్ళు మాట్లాడుకొని. నెమ్మదిగా. గౌతమ్, మనిద్దరం ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మర్చిపో. ఈ రోజు నుంచి నువ్వు నీ లాయర్గానే చూడు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులతోనూ అక్కతోనూ ఇప్పటి వరకు చెప్పనవి అన్ని డీటెయిల్స్ నువ్వు నాకు చెప్పే తీరాలి. టెల్ మీ, మీరిద్దరూ ఎప్పుడు మీట్ అయ్యారు? నేను స్టే చేస్తున్న పీజీలోని నా రూమ్మేట్ సేరా గౌతమ్ కాలేజ్ ఫ్రెండ్. సేరానే నా రెస్యూమ్ని గౌతమ్కి పంపింది. ఆ విధంగానే గౌతమ్ వర్క్ చేసే ఆర్కిటెక్చరల్ ఫర్మ్లో నాకు జాబ్ వచ్చింది. అసలు మీరిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు? నేను గౌతమ్ని అసిస్ట్ చేశాను. అందువల్ల మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. అండ్ యూ ఫెల్ ఇన్ లవ్. తను కూడా లవ్ చేశాడా? వాడికి కూడా నేను ఇష్టం అన్నట్టుగానే మొదటి నుంచి బిహేవ్ చేశాడు. ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తను ఎప్పుడైనా మాటిచ్చాడా? నాకు అటువంటి ఫ్లింగ్ లో ఇంట్రెస్ట్ లేదని వాడికి బాగా తెలుసు. కానీ వాడి ప్రవర్తన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అలాంటిదేం లేదు. వి వర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆఫీస్లో అందరితో ఎలా ఉంటానో అలాగే అనుషతోనూ ఉన్నాను. నేను తన మనసులో ఉన్నానన్న సంగతి నాతో చెప్తేనే కదా మేము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటాను? మీ ఇద్దరి మధ్య ఆ రోజు జరిగింది వాజ్ ఇట్ ఫస్ట్ టైం? అలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది? హూ టుక్ ద ఇనిషియేటివ్? ఈ విషయాలు నాతో షేర్ చేయడం కష్టంగా ఉంటుంది, బట్ చెప్తేనే కదా ఏదైనా చేయగలం. ఒకరోజు రాత్రి తన ఫ్లాట్కి డిస్కషన్ కోసం రమ్మన్నాడు. నిన్ను మాత్రమే పిలిచాడా? లేదు, విమల్ కూడా వచ్చాడు. డిస్కషన్ అయ్యాక విమల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేట్ అయ్యే కొద్దీ మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక పాయింట్లో ఆ సిచ్యుయేషన్ ఎలా క్రియేట్ అయిందని అడిగితే నాకు తెలీదు. అది తెలియకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం మేము మాట్లాడుకుంటున్నప్పుడే వాడికి నిన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేదని తెలిసింది. నేను వాడిని బతిమాలాను. నీకు దీన్ని సీరియస్ వేసి తెలియడం లేదు. అను, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాకు చూపించి నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా? మరైతే నేను నీకు నచ్చలేదా? నువ్వు నచ్చలేదని ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. నీ క్యాబ్ బుక్ చేస్తాను. ఆ రోజు జరిగిన దానికి నేనే కారణం. తను పెళ్లి చేసుకునే ఐడియాలో ఉందని తెలుసుంటే నేను అలా చేసుండేవాణ్ణి కాదు. ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది, సారా. మీతో చెప్పుంటుంది.
తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికే ఎలా వదిలేయగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసింది నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలిసి కూడా ఎందుకులా? నిజంగా చెప్తున్నాను, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరియర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. సెప్టెంబర్ 8వ తేదీన ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్లి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చికొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్ లో మెన్షన్ చేసిన నేరాల్ని నువ్వే చేసావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయొచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్ట్ లో యాడ్ చేయండి. సార్, అనుష కారులోనే ఉంది. తను బలవంతం చేశాడని చెప్పాలి. సరే, ఓకే. ఏసీ 1398/19 గౌతమ్ గణేష్ హాజరు కావాలి. Accused is present, Your Honor. Witness is present, Your Honor. PW1 Anusha Shivkumar. This is going to be in-camera proceedings. Witness, defendant lawyer, ఇంకా ప్రాసిక్యూటర్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్లాలని కోర్టు కోరుతుంది. All the best. To you too. మీ ముందు ఉన్న మనిషిని మీరు లవ్ చేశారా? అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నానన్నారా? అవును, ఆశించాను. అంత నమ్మకంతో ఎలా చెప్తున్నారు? నా దగ్గర తను అలాగే ప్రవర్తించేవాడు. మీకు ఆయనకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత అది రిలేషన్షిప్ గా మారడానికి కారణం ఏంటని కోర్టుకు మీరు చెప్పగలరా? భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. నా రూమ్మేట్ పేరు సేరా. సేరా చెప్పి నేను గౌతమ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్ కి నా రెస్యూమ్ పంపించాను.
మరుసటి రోజు పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు అటువంటి ఉద్దేశమే లేదు అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. యువర్ ఇది వాళ్ళ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్. ఇందులో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కూడా ఉన్నాయి. నేరస్తుడు విక్టిమ్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాడని ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మధ్య ఉన్న బంధం గురించి మీ పేరెంట్స్ కు తెలుసా తెలీదా? యువర్ ఆనర్, అనుష వాళ్ళ అమ్మగారు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మీ నాన్నకి ఈ విషయం తెలుసా? ఈ విషయం నాన్నతో చెప్పమంటావని అడిగినప్పుడే వాడు ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రొసీడ్. ఇది నా క్లయింట్ బర్త్డేకి నేరస్తుడు ఇచ్చిన గిఫ్ట్. చీర ఇవ్వడం అంటే తనని పెళ్లి చేసుకుంటానని తనకి మాట ఇచ్చినట్టే. లేదంటే నా క్లయింట్ ని నమ్మించడానికి తీసుకున్న స్టెప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి ముద్దాయి నా క్లయింట్ ని మోసం చేయడానికి ప్రయత్నించారని క్లియర్ గా తెలుస్తోంది. Therefore, section 417 of IPC, read with 415, stands valid. ఆ రోజు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కదా? అవును సార్. ఇందులో ఉన్న బటన్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందో చెప్తారా? అది నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఎందుకని మీకు గుర్తులేదు? ఆ రోజు నేను కొంచెం వైన్ తాగాను. మీకు రెగ్యులర్ గా డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు. మరి ఎందుకని ఆ రోజు తాగారు? అంటే గౌతమ్ చెప్పినందువల్లే ఆ రోజు తాగాను. అఫ్ కోర్స్. అయితే అక్కడ ఇంకెవరు లేరు. ప్రేమించిన అతనితో కలిసే కదా తాగారు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనంతగా తాగారా? ఎందుకని అలా చేశారు? అతను మిమ్మల్ని బలవంతం చేశాడా? బలవంతం చేశాడు కదా? ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగతావన్నీ జరిగాయి. యువర్ ఆనర్, శారీరక బంధంలో పాల్గొన్న ఒక అమ్మాయి కన్సెంట్ తను స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ రూల్స్ ప్రకారం తను ఒప్పుకున్నట్టు అర్థం. కానీ ఇక్కడ నా క్లయింట్ మత్తులో ఉండడం వల్ల హర్ కన్సెంట్ ఇస్ ఎ మ్యానిపులేటెడ్ వన్. దిస్ అఫెన్స్ కెన్ బి రెడ్ ఇన్ టు సెక్షన్ 375 ఆఫ్ ది ఐపీసీ by using the definition of the word consent from section 90 IPC. పెళ్ళవదని మీకు ముందే తెలుసుంటే ఆ రోజు రాత్రి మీరు ఆయనతో గడిపే అవకాశం ఉందా? లేదు. No more questions, Your Honor. Are you all right? మీ డ్రెస్ కున్న బటన్స్ అన్ని ఊడిపోయాయనే కదా చెప్పారు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఏవి గుర్తులేవిని కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందని మీరు కోర్టుకి ఎలా ప్రూవ్ చేస్తారు? యువర్ ఆనర్, సెక్షువల్ మొలెస్టేషన్ కి గురైన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ కావాలని అడగడం తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది. యువర్ ఆనర్, కేసుని స్ట్రాంగ్ గా చూపించడం కోసం విక్టిమ్ తన డ్రెస్ కున్న బటన్స్ ని తానే తీసేసి అబద్ధం చెప్పలేదని ఏంటి? డిఫెన్స్ లాయర్ కేసుని మరలించడానికి ట్రై చేస్తున్నారు. కేసుని తప్పుదోవ పట్టిస్తున్నది నేను కాదు, ప్రాసిక్యూటర్. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లలు కలిసి ఫోటోలు తీసుకోవడంలోనూ, వాట్సాప్ లో 4 మెసేజ్లు పంపించడంలోనూ, లేదా గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని ఎలా చెప్పగలరు? చెప్పండి, నా క్లయింట్ గౌతమ్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పారా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? కొంతమంది ప్రపోజ్ చేశాక లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత లవ్ చేస్తున్నారు. Your Honor, the law clearly states that promise to marriage can be inferred from the action and conduct of the accused. ఇక్కడ ముద్దాయి మీద మోపబడిన నేరం నిజమని విక్టిమ్ మాటల ద్వారా ఎవిడెన్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే అనుకుందాం. అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి గురించి మాట్లాడని నా క్లయింట్ విక్టిమ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని ఎలా అస్యూమ్ చేసుకుంటారో చెప్పండి. ఇదేమీ అసంప్షన్ కాదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కదా అనుకుంటారు. వాళ్ళ మనసులోకి తెలుస్తుంది. ఇక్కడ మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్లే చాలా పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. ఈ నిమిషం నుంచి మరణం మిమ్మల్ని విడదీసేదాకా సంతోషంలోనూ దుఃఖంలోనూ సంపదలోనూ పేదరికంలోనూ నిన్ను గౌరవించి ప్రేమిస్తాను. నాతో కలిసి జీవించడానికి సమ్మతమేనా? ఇది ఛానల్లో జరిగే చర్చ కాదు, కోర్ట్. డిసిప్లిన్ గా కండక్ట్ చేయగలిగితేనే ఈ కేసుని కంటిన్యూ చేయండి.
ఏంటి నువ్వు రాత్రి మాతో ఉండి కంపెనీ ఇవ్వమంటే వెళ్ళిపోతానంటావు ఇదేం బాలేదు అంటే మేము ఖాళీగా ఉన్నావా? సరే సరే వెళ్ళు, సరే. సుశీల వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. సరే ఓకే. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. లేదొద్దు, మేము బయలుదేరుతున్నాం. అలాగే. ఇంకో తర్వాత రేపు పొద్దున్న ఇంటికి నేను మాత్రమే వస్తాను, సరేనా? ఆయనకి కొంచెం పని ఉంది, అందుకే నీకు ఓకే కదా? లేదు, ఏం కాదు, చూసుకుందాం. వెళ్దామా? అవును, కొత్త ఇంటికి ఎప్పుడు నువ్వు షిఫ్ట్ వచ్చే అవబోతున్నావు? వారం షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. వస్తువుల్ని ముందే పంపించేశాను. రండి బయలుదేరదాం. ఉంటానే బేన్. మనం తర్వాత కలుద్దాం. సరే చూసి జాగ్రత్తగా రా. అనయ్య వెళ్ళొస్తాను. ఏమండి మనము వెళ్దామా? వీడు స్టార్ట్ చేశాడు. అదేంటి తన రూమ్ లో పంపద్దా? మాధవి అప్పుడే రూమ్ కి వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళిపోయిందా? అవును, రారా చేపట్టుకో. బావా నువ్వు ఆల్రెడీ అన్ని పనుల్లో లేట్ చేసావు, ఇదేనా త్వరగా కానివ్వు. కోర్టులో ఉన్నావు అనుకుని మాట్లాడుతూ కూర్చోకండి, ఈ విషయంలో తగ్గకూడదు. సరే వెళ్ళొస్తాను రా. బయలుదేరా. సరే బావా నువ్వు వెళ్ళు, ముందు ఇన్ని తీసుకెళ్ళు. అమ్మాయి దండని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేస్తూనే ఉంది. ఏం దేనికి? ఏమీ లేదు, ఈ దండ కింద పడకూడదట. ఇక్కడ ఎవరైనా కింద పడేస్తారేమోనని భయపడుతోంది. తన టెన్షన్ తగ్గించడానికి ఒక ఫోటో పంపిస్తాను. సరే త్వరగా పంపించు. ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయో. ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయం అని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎందుకే నేను ముందే చెప్పాను కొత్త ఇంటికి వెళ్దామని. మనకి ప్రైవసీ దొరుకుండేది. కరెక్టేగా? ఏంటి టైర్డ్ అయిపోయావా? నిద్ర వస్తుందా? నేను ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. పొద్దుట ఒక పెళ్లి, మధ్యాహ్నం ఒక పెళ్లి, అది సరిపోదని సాయంత్రం రిసెప్షన్ ఒకటి. నేను ఎనర్జీతోనే ఉన్నాను. నీకు నిద్ర వస్తే పడుకో. ఎబి, ఇవన్నీ ఇంత సులువుగా అవుతాయని నేను అనుకోలేదు. నువ్వు లేకపోతే ఇవన్నీ కష్టమే. నాకు తెలుసు. నేను నీకు ఇంత ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల అంతా తలకిందులైపోయింది. ఇవన్నీ జరుగుతాయి మనం అనుకున్నదేగా, కానీ టైమింగ్లోనే తేడా వచ్చేసింది. నిద్రపోయావా? చోటు మారితే నాకు నిద్ర పట్టదు. అయితే ఇంకా మంచిది, లైట్ ఆఫ్ చేయమంటావా? అసలు నీకు టైర్డ్ గా లేదా? టైర్డ్ గానే ఉంది, కానీ ఇంకా టైర్డ్ అయితే బాగా నిద్రపోవచ్చుగా. ఏంటి చూస్తున్నావు? మీ నాన్న అప్పట్లో పెద్ద హిప్పీ అనుకుంటా. ఆ కాలంలో అదే ఫ్యాషన్. ఇదెవరో తెలుసా? లేదు. గౌతమ్. ఓ, అప్పటి నుంచే అమ్మాయిల వెంట పడుతున్నాడు అన్నమాట. ఛా పాపం. నేను నందు అక్క తనకి మంచి ఫ్రెండ్స్. విమల్ చెప్పేదంతా వింటుంటే అతను అంత మంచివాళ్ళు అనిపించట్లేదే. ఎవరు నిజం చెప్తున్నారు ఎవరికి తెలుసు? అలాంటప్పుడు మన క్లయింట్స్ చెప్పేవి కూడా నిజమో కాదో తెలీదు. అయినా కేసు తీసుకుంటున్నాం, ఫీజు తీసుకుంటున్నాం, అలా సాగుతోంది. ఎబి, yes your honor. మనం ఇప్పుడు ఉంటున్న ఆఫీస్ ని ఖాళీ చేసి చిన్న ఆఫీస్ చూసుకుని వెళ్ళిపోతే రెంట్ తగ్గుతుంది కదా. అది మనం మేనేజ్ చేసుకుందాం. ఆ ఆఫీస్లోనే ఉందాం. నువ్వు నాతో ఎలాగో ఉండు. ఎవరికి తెలుసు, ప్రభుత్వం ఎప్పుడైనా మారచ్చు. అయినా ఆఫీస్ని వదులుకోవద్దు, అది మన స్పేస్ కదా. రొమాన్స్ అలాగా. సరే, ఒక విషయం అడగనా? ఈ కేసు విషయంలో అసలు ఆ విమల్కి నువ్వేం చెప్పావు? అబ్బో, నువ్వు కోర్టులో వాదించి గెలవడానికి ట్రై చేయి. ఈ ప్రాసిక్యూటర్ని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేనా? ఏంటి, నన్ను టెంప్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో. అయితే మన పెళ్ళై వారం అవుతోంది. నన్ను చూసుకునే విధంగా చూసుకుంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇంతకు మించి నేనేం చెప్పగలను? అలాగా?
ఎబీ ఎబీ ఇలా చూడు, నిన్న వేసుకున్న డ్రెస్కి బటన్స్ అన్నీ ఊడిపోయాయి. కొంచెం వైల్డ్ అయితే అలాగే ఉంటుంది. ఛే, అది కాదు, వాషింగ్ మెషిన్లో వేసినా కూడా బటన్స్ ఊడిపోతాయి. దేని గురించి అంటున్నావు? ఎబీ, అనుష గురించి. నువ్వు కోర్టులో చెప్పావు కదా గౌతమ్ ఫోర్స్ చేసి ఉంటాడు అని. అప్పుడు ఊడిపోయి ఉండదు, ఇలా కూడా ఊడిపోవచ్చు. మధు, కోర్టు విషయాల గురించి దయచేసి ఇంట్లో మాట్లాడద్దు. దీని గురించి ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టుకున్నాం కదా. సారీ, బటన్ ఊడిపోయిందని చెప్పాను. పొద్దునే లేచి చేయడానికి వేరే పనేం లేదా? అందుకని ఎందుకు ఇలా అరుస్తున్నావు? మధు, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. పొద్దున్నే బటన్ ఊడిపోయింది, అది ఇదని గొడవ పడుతుంది. అతను కౌంటర్ ఫైల్ చేశారు, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒకవేళ కోర్టుకి కమిషనర్ అపాయింట్ చేస్తే వాళ్ళు వచ్చి విసిట్ చేయకముందే మనం బేటా ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక నిమిషం, సారీ. హలో, చెప్పండి. నేను ఎబినికి కాల్ చేశాను, తీయడం లేదు. ఎక్కడున్నాడు? ఎబీ టైంకి కోర్టులో ఉంటారు. ఆహా, అదా విషయం. ఏమైంది? నేను ఇప్పుడు మన ఏరియా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. అది నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు సన్నీ ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. ఏం లేదు, వాడు బార్కు వచ్చాడు, కుర్రాళ్ళతో ఏదో గొడవ పడ్డాడంతే. ఆ గొడవలో ఒక కుర్రాడికి తలకి గాయమైంది. అవును, నీకు సన్నీ తెలుసు కదా, మీ పెళ్లి రిసెప్షన్ కూడా వచ్చాడు కదా. అదేనమ్మా, పెళ్లి గిఫ్ట్ గా సుజాత గ్రైండర్ ఇచ్చాడంట కదా. సరే, అవన్నీ వదిలే, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఇలా చూడండి, నేను అక్కడికి వచ్చిన ప్రయోజనం ఉండదు. ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు? సాక్ష్యం చెప్పడానికి మనుషులు ఉన్నారు కదా. అది సెక్షన్ 161 కాబట్టి ఇక పోలీసులో చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుంటాను. అరే, నువ్వేమంటున్నావు అమ్మా? వాడు అసలు తప్పు చేయలేదు కదా. అది కాదన్నయ్య, ఇదంతా మనం కోర్టులోనే చెప్పగలం. రూల్స్ మీకు తెలుసు. నువ్వు చేసేదేం బాలేదు. సరే, ఏం జరుగుతుందో అది జరగని. సారీ. ఏంటి, త్వరగా వచ్చేసావా? అవును, మధ్యాహ్నం నుంచి క్లయింట్స్ లేరు. రేపు డెఫమేషన్ కేసు గురించి స్టడీ చేయాలి. వంటకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. ఏబీ, ఇవి కొంచెం కట్ చేసి ఇవ్వవా? ఏమైంది ఈరోజు త్వరగానే వంట చేస్తున్నావు? రేపు కేసు కోసం ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది పూర్తి చేస్తే అయిపోతుంది. మరీ కష్టమైతే చెప్పు, ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. వద్దు, త్వరగా అయిపోతుంది. మధు, మధ్యాహ్నం నుంచి నువ్వు ఖాళీగా ఉంటే జోస్ బావ పిలిచినప్పుడు నువ్వు వెళ్ళుండొచ్చుగా. ఆయన ఫ్రెండ్ కొడుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా వేస్టే. ఆ విషయాలని మనకు తెలుసు, కానీ అతనికి తెలియదు కదా. నేను అతనితో క్లియర్గా చెప్పేశానుగా. కనీసం ఆయన పిలిచినందుకు ఓ మర్యాద కోసమైనా ఆయన వెళ్ళి కలిసి వచ్చి ఉండొచ్చు. నాకప్పుడు అలా అనిపించలేదు ఏబీ. మధు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటప్పుడు ఒక లాయర్ తోడుగా ఉంటే బావకి ధైర్యంగా ఉండేది, అందుకే నిన్ను పిలిచారు. ఏబీ, పొద్దున నువ్వే కదా నాకు చెప్పావు ఇంట్లో కోర్టు కేసు అంటూ మాట్లాడకూడదని. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇంట్లో జోస్ అన్నయ్యకి ఇలాంటి ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. హే, ఇలాంటి విషయాల్లో బావ ఎలా ఉంటారో నీకు అసలు తెలీదు. ఫ్యామిలీ విషయానికి వస్తే బాగా సెన్సిటివ్ గా ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా అలుగుతూ ఉంటారు. అందుకే ఈ విషయంలో జోస్ బావ అసలు ఫీల్ అవ్వకూడదు అని అందరినీ ఈ రోజు మన ఇంటికి డిన్నర్ కి రమ్మని ఇన్వైట్ చేశాను. అందరినీనా? జోస్ బావని మాత్రం పిలిస్తే బాగుండదు కదా, అందుకే అందరిని పిలిచాను. డిన్నర్ బయట నుంచి తెప్పిద్దాం. ఇదంతా చేసే ముందు నన్ను ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా? నువ్వే కదా డిన్నర్ కి ఏదో ఒక రోజు అందరినీ పిలవాలన్నావు. అవును, చెప్పాను. అది ఈ రోజే అని చెప్పలేదుగా. రేపటి కేసు ఎలా స్టడీ చేయాలి? వాళ్ళు తిని కొంతసేపు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు బేబీ? ఛా, ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సరదాలి. కనీసం ఆ పనైనా చెయ్యి. నన్ను నీకు హెల్ప్ చేయమంటావా? మావయ్య ఏమైనా కావాలా? ఊరవేనా? అదిలా ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. చపాతి అన్నట్టు బావా, ఆ కేసు అయింది. ఇరుక్కుపోయాడు, కొంచెం కారంగా బాగా ఉంది. ఇరుక్కుపోయాడు. నాకు బాగా తెలిసిన వాడే, పేరు సన్నీ. బార్లో ఏదో గొడవ చేశాడు, పోలీసులు కేసు ఫైల్ చేశారు. అందుకే నీకు నేను ఫోన్ చేశాను. కాల్ చేసినప్పుడు కోర్టులో ఉన్నాను. మాధవి చెప్పింది, నేను తనకి ఫోన్ చేశాను, పనుంది రాలని చెప్పింది. అదేంటంటే అప్పుడు నాతో క్లయింట్స్ ఉన్నారు. క్లయింట్స్ ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి రావడం కష్టం, మళ్ళీ క్లయింట్స్ వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోలేం కదా. అది నాకు అర్థమవుతుంది, ఆ విషయం వదిలేయండి. కానీ చాలా బాధగా ఉంది. బాగా కావలసిన వాడు, మనమే కదా హెల్ప్ చేయాలి.
ఆ కేసు కోర్టుకు రాగానే ఈజీగా పని అయిపోతుంది. అసలు నేను అక్కడ అప్పుడు లేను, లేదా వాళ్ళు చెప్పే సాక్ష్యం అబద్ధమని మనం చెప్పి తప్పించుకోవచ్చు. అయితే ఈ కేసు నువ్వే ఫాలో చెయ్యి. నేను ఎలా వాదించగలను? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్నే కదా. కావాలంటే మనం అది చర్చిలో జార్జ్ ఉన్నాడు కదా. అవును. తను కూడా లాయరే కదా. అవును. వాడు తెలివైనడు. నేను అసలు వాడి సంగతే మర్చిపోయాను. వాడు చూసుకుంటాడులే. అనయ్య, మీ కేసు ఏమైంది? కేసు జరుగుతూ ఉంది. నేను అడుగుదాం అనుకున్నాను, అసలు ఎవరి వైపు న్యాయం ఉంది? నాకెందుకు ఆ అబ్బాయి మీదే తప్పు ఉంది అనిపిస్తుంది. అది నువ్వు కన్ఫర్మ్ చేయొద్దు. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఈ కేసులో నువ్వు ఓడిపోయావంటే పెళ్ళాంచాట మొగుడు అంటారు. ఓడిపోకుండా చూసుకో, మన కుటుంబం పరువు పోకుండా చూసుకో బావా. ఆ రైస్ సరే, నాకు చాలు. నీ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు. అప్పుడే చిన్న చిత్క లాయర్లు బతుకుతారు. PW4 విమల్ శ్రీధర్. మీ పేరేంటి? విమల్. ఈ కేసులో ముద్దాయి ఇంకా విక్టిమ్ పనిచేసే అదే ఆఫీస్లోనే కదా మీరు పనిచేస్తున్నారు? అవును సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మామూలు స్నేహమేనా, లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా రూమర్స్ ఉండేవి. రూమరే కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది రూమరే అయినా కూడా వాళ్ళు ఊరికే చెప్పరేమో, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ ఆఫీస్లో కలిసే ఉంటారు, అంటే బ్రేక్ లో కూడా. ఈవెన్ హాలిడేస్ లో కూడా వాళ్ళు కలిసి ఉన్నట్టే అందరూ చూశారు. అంతేకాదు మా ఆఫీస్ లో క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి అనుషాని డ్రాప్ చేసేది మాత్రం గౌతమే. యువర్ ఆనర్, ఇలాంటి గాసిప్స్ ని కోర్టులో ఎలా ఎవిడెన్స్ గా ఒప్పుకుంటారు? ఇలాంటి కేసుకి సంబంధించినంత వరకు ముద్దాయి ఇంటెన్షన్ అంటే మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ముద్దాయి నా క్లయింట్తో నడుచుకునే విధానాన్ని చూసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నారు. ఒకరికొస్తే అనుమానం అనొచ్చు, అదే అందరికీ వస్తే? యువర్ ఆనర్, వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. నా క్లయింట్ రోజు వెళ్లే దారిలోనే అనుష హాస్టల్ ఉంది, అందువల్ల వెళ్లే దారే కదా అని డ్రాప్ చేసి ఉంటారు. దీనికి అర్థం ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని కాదు, వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే డిఫెన్స్ లాయర్ చెప్పేదేంటి, ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు లవ్ రాదనా? ఇలా చూడండి, మీరిద్దరూ పర్సనల్ గా ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇది కోర్ట్. డిఫెన్స్ తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో మాట్లాడండి. సారీ యువర్ ఆనర్. ఆ రోజు రాత్రి గౌతమ్ ఫ్లాట్ కి అనుషతో పాటు మీరు కూడా వెళ్ళారు కదా? వెళ్ళాను సార్. మీరు కూడా వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఇంకా ఏం జరిగిందని కోర్టుకు మీరు చెప్పగలరా? అప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకుందామని గౌతమ్ తన ఫ్లాట్ కి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఫ్లాట్ లో ఎవరూ లేనందువల్ల నన్ను అక్కడే ఉండమన్నాడు. అప్పుడు నేనే తిన్నగా అనుషాని హాస్టల్ నుంచి పికప్ చేశాను. ఆ తర్వాత డిస్కషన్ మధ్యలో వాళ్ళిద్దరూ డ్రింక్ చేశారు. ఆ ఐడియా ఎవరిది చెప్పండి? ఆ ఐడియా ఇచ్చింది గౌతమే సార్. ఆ రోజు మీరు డ్రింక్ చేయలేదా? లేదు, నేను మళ్ళీ డ్రైవ్ చేయాలని డ్రింక్ చేయలేదు. అప్పుడు ముద్దాయి టార్గెట్ అనుష మాత్రమే. ఓకే, కంటిన్యూ. మరుసటి రోజు ఉదయం నేను ఒక సైట్ విజిట్కి వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిందని గౌతమ్ నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు. డిస్కషన్ జరిగేటప్పుడు ఎప్పుడైనా గౌతమ్ అనుషాని డ్రింక్ చేయమని బలవంతం చేశాడా? లేదు. కానీ అనుష బలవంతం చేసినట్టు చెప్పారే. అనుష 2 గ్లాస్ వైన్ తాగిన తర్వాత చాలా మంది చెప్పింది, కానీ ఫార్మాలిటీకి గౌతమ్ మళ్ళీ తనకి ఆఫర్ చేశాడు. తర్వాత అనుష మొదట్లో వద్దనే చెప్పింది, కానీ గౌతమ్ బలవంతం చేసి తాగించారు కదా? యువర్ ఆనర్, ముద్దాయి విక్టిమ్ తో తన లవ్ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు లేని టైం చూసి విక్టిమ్ ని ఇంటికి రప్పించి తనని బలవంతంగా తాగించి విమల్ని అక్కడి నుంచి పంపించాక తనకి దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకున్నారు. ఆ సమయంలో మత్తులో ఉన్న నా క్లయింట్ కి ఈ ప్లాన్ గురించి తెలియలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విమల్, అనుష ఆ రోజు రాత్రి తాగిందని చెప్పారు, అది గౌతమే ఇచ్చారా? లేదు. మరి అనుష వైన్ మాత్రమే తాగుతుంది, కాబట్టి మేము అక్కడికి వెళ్తుండగానే కొనుక్కుని వెళ్ళాం. ఓ ఓకే. ఫ్లాట్ కి మీరు వెళ్ళిన తర్వాత అనుష కొనుకొచ్చిన వైన్ ని అనుష తాగింది కదా, అది గౌతమ్ ఫోర్స్ చేయడం వల్ల? లేదు,
సరే, అనుషని హాస్టల్ నుండి పిక్ చేసుకున్నది మీరే కదా? అవును. గౌతమ్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మీరు అక్కడి నుంచి బయలుదేరి ముందు అనుష నువ్వు వస్తావా, నేను డ్రాప్ చేస్తాను అని అడిగే బాధ్యత మీకు లేదా? లేదు, నేను అడిగాను, కానీ గౌతమ్ నేను డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఒంటరిగా ఒక మగవాడితో, అది కూడా